నా పేరు ఉదయపూర్ రవీంద్రారెడ్డి. గూడూరులోనే పుట్టి పెరిగాను. 2007లో నేను హైదరాబాద్లో పోయి సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఈ ఉద్యమం గురించి తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చి అందరికీ సంఘీభావం తెలపాలని నేను మనస్ఫూర్తిగా ఎవరు పిలవకపోయినా వాలంటీర్గా వచ్చాను. గూడూరు జిల్లాని మన చంద్రబాబు నాయుడు గారు జిల్లా చేసి కావాలంటే వాళ్ళ మనోభావాలు మేము గౌరవిస్తాం. వాళ్ళకు కూడా ఒక సముద్రం ఉంటే బాగుంటుందని ఫీలింగ్స్ వాళ్ళకి ఏదైనా ఉంటే గూడూరుని హెడ్ క్వార్టర్ చేసి తిరుపతిని గూడూరులో కలుపుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదైనా ఈ ప్రతిపాదన ఆలోచించేసి గూడూరుని హెడ్ క్వార్టర్ చేయాల్సిందిగా మేము కోరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చిరంజీవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. ఈరోజు గూడూరు ప్రజల మనోభిష్టం మేరకు గూడూరు జిల్లాను కేంద్రంగా ప్రకటించాలని, జిల్లా కేంద్రం చేయాలని ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. గత 19 రోజుల నుంచి ఇక్కడ దీక్షా శిబిరాన్ని నిర్వహించి గూడూరు ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే గూడూరుకు వచ్చి వారి పుట్టినరోజు సందర్భంగా గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పారు. ప్రకారం జరగకుండా ఈ గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనే ఉంచడం వల్ల ప్రజల్లో ఈ ఉద్యమం ప్రారంభమైంది. మేము ఉద్యమం ప్రారంభమైన తర్వాత గూడూరు ప్రజల అభిప్రాయాన్ని మేము ముందుంచుతున్నాం. ఎందుకంటే ఈ గూడూరు ప్రాంతం చాలా వ్యాపార కేంద్రంగా ఉన్నది. మరి గూడూరులో రైల్వే జంక్షన్ ఉన్నది, నేషనల్ హైవే ఉన్నది. ఈ కేంద్రానికి జిల్లా కేంద్రం చేయడానికి అన్ని హంగులు, అవసరాలు, సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. మరి దీన్ని ప్రభుత్వం గుర్తించి గూడూరును మొదటి ప్రాధాన్యతగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గూడూరు, వెంకటగిరి, సూళూరుపేట నియోజకవర్గాలు కలుపుకున్నట్లయితే దీంట్లో సరిపడే జిల్లా కేంద్రానికి సరిపడేటువంటి విద్యాలయాలు వస్తాయి, సౌకర్యాలు వస్తాయి, వ్యాపార సంస్థలు వస్తాయి, వ్యాపార కేంద్రాలు వస్తాయి. మరి అన్ని సౌకర్యాలు ఉన్నందువలన దీన్ని, అన్ని అర్హతలు ఉన్నందువలన దీన్ని గూడూరుని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నాం. అది వీలు కాని పక్షంలో కూతవేట దూరంలో ఉన్న నెల్లూరు జిల్లాతో అనుబంధంగా ఉన్న ఈరోజు నెల్లూరు పట్టణంలో జరిగేటువంటి రొట్టెల పండుగకి చిలకూరు జరిగేటువంటి రొట్టెల పండుగకి అనుబంధం ఉంది. అదేవిధంగా అలగరాజు స్వామి దేవస్థానం, మరి అక్కడ నెల్లూరుని పరిపాలించినటువంటి రాజులు కట్టించినటువంటి ప్రాంతం. మరి ఇంత అనుబంధం, సంస్కృతి, సంప్రదాయాలుగా మరి చాలా దగ్గరగా ఉన్నటువంటి నెల్లూరులో కలపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రజల ఆకాంక్షని ఈ ప్రభుత్వం గుర్తించాలని. ప్రజలు నిర్మాణం ఎట్టైనా ఉంటారు, మీరు చేయకపోయిన తర్వాత ప్రజలు ఉద్యమంతో ఆగిపోతారు అనుకుంటారేమో. ఎన్నికల సందర్భంలో ప్రజలు ఆ కోరికను తీర్చుకుంటారు. దీన్ని గత ప్రభుత్వం ఎదుర్కొన్నది. మీరు కూడా దాన్ని గుర్తించాలా. ప్రజల యొక్క ఆకాంక్షను మీరు నెరవేర్చే విధంగా ఈ పాలకవర్గాలు ఉండాలా. మరి ముఖ్యమంత్రి గారిని, మరి యువగణం పాదయాత్రలో హామీ ఇచ్చినట్టు నేటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా మీ వేదిక నుంచి కోరుతున్నది ఏంటంటే తక్షణమే దీన్ని మీరు నిర్ణయం చేయాలి. నాంచకుండా గూడూరుని జిల్లా కేంద్రంగా ప్రకటించండి. వీలు కాని పక్షంలో నెల్లూరు కలపండి ఈ వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జిల్లా సాధన సమితి జేఏసీ వారి యొక్క ఆధ్వర్యంలో 19వ రోజు జరిగినటువంటి దీక్షా శిబిరానికి మద్దతుగా సంఘీభావం తెలియపరిచినటువంటి ఉపాధ్యాయ సంఘాలకి మరియు ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్ర రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ దీక్షా శిబిరము అందరూ కూడా ఇప్పటి వరకు చాలా శాంతియుతంగా, నిబద్ధతతో కూడిన స్లోగన్స్ ఇస్తూ ర్యాలీలు కానీ, బంద్ కానీ అన్నీ కూడా చాలా పద్ధతిగా ప్రజలను కూడా ఎవరిని నొప్పించకుండా ప్రజలను కూడా మమేకం చేసుకొని ఈ దీక్షా శిబిరాన్ని ఈరోజు మనము ఇన్ని రోజులు చేయడానికి కారణభూతులైనటువంటి మా జేఏసీ చైర్మన్ అయినటువంటి దశరథరావు గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము అడిగేది ఒకటే, దయచేసి రేపు జనవరి 1 దృష్టిలో పెట్టుకొని మాకు మొదటి రోజు కానుకగా మా గూడూరును, అన్ని వనరున్నటువంటి గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించండి, లేదా గూడూరును తిరిగి యథాస్థానంలో నెల్లూరు కలపాల్సిందిగా మేము మిక్కిలిగా మరీ ప్రార్థిస్తున్నాము. సీఎం గారిని, అదేవిధంగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మేము మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మా గురించి ఉద్యోగస్తుల పట్ల, ఉపాధ్యాయుల పట్ల అనేక సార్లు అసెంబ్లీలో 2 సార్లు గళం ఇప్పారు. అదేవిధంగా మంత్రి సంఘం, ఉపసంఘానికి కూడా మా నివేదికలు కూడా వారి ద్వారా వెళ్ళడం జరిగింది. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. దయచేసి మా ప్రజల యొక్క కోరిక, గూడూరు నియోజకవర్గ ప్రజల యొక్క కోరిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, రైతు సోదరులందరి యొక్క ఆవేదనలను దృష్టిలో పెట్టుకొని యథాస్థానంగా గూడూరును జిల్లాగా ప్రకటించండి, లేదా నెల్లూరులో కావాల్సిందిగా మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జేఏసీ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.